బ్రేకింగ్ చూస్తున్నాం. మత్స్యకారుల గల్లంతు ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సముద్రంలో అలల దాటికి బోటు బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదం నుంచి మత్స్యకారుడు కారిచ్చిన ప్రాణాలతో బయటపడ్డాడు. సమీపంలోని మరో బోటులో అతడికి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. గల్లంతైన మరో 6 కోసం గాలింపు కొనసాగుతోంది. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. విశాఖకు చెందిన గల్లంతైన మత్స్యకారుల గల్లంతు ఘటనపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కోస్ట్ గార్డ్ నౌకలు, నేవీ హెలికాప్టర్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాలింపు చర్యల పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. విశాఖలో మత్స్యకారుల గల్లంతు ఘటనపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. కలెక్టర్, ఎస్పీ, మత్స్యశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మత్స్యకారుల గల్లంతు ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సముద్రంలో అలల ధాటికి బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి మత్స్యకారుడు కారి చిన్నయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. సమీపంలోని మరో బోటులో అతడికి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. గల్లంతైన మరో 6 కోసం గాలింపు కొనసాగుతోంది. మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఆందోళనలో ఉన్నారు. మత్స్యకారుల గల్లంతు ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. సముద్రంలో అలల ధాటికి బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి మత్స్యకారుడు కారి చిన్నయ్య ప్రాణాలతో బయటపడ్డాడని, సమీపంలోని మరో బోటులో అతడికి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. గల్లంతైన మరో 6 కోసం గాలింపు కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఇప్పటికే మనం చూసుకున్నాం 7 గల్లంతయ్యారని తెలిసింది ఫస్ట్. తర్వాత ఒకరైతే ప్రాణాలతో బయటపడ్డారు. ఇంకో 6 కోసం కోస్ట్ గార్డ్ నౌకలు, అదేవిధంగా నేవీ హెలికాప్టర్లతో కూడా గాలింపు చేస్తున్నారు. మరి 6 ఆచూకీ దొరికే అవకాశం ఉందంటారా? ఏదైతే విశాఖపట్నానికి చెందినటువంటి 7 మత్స్యకారుల గల్లంతుకు సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఒక మత్స్యకారుడు అయితే దొరికినట్టుగా తెలుస్తుంది. నిన్న సాయం మధ్యాహ్నం 3 గంటలకల్లా విశాఖపట్నం చేరుకోవాల్సినటువంటి బోటు ప్రమాదానికి గురై అలల తాకిడికి బోటు బోల్తా పడినట్టుగా అయితే తాజాగా సమాచారం అందుతుంది. దీంతో 7 మత్స్యకారులు కూడా సముద్రంలో పడిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే కొంతవరకు ఈదుకొని వెళ్ళినటువంటి వీళ్ళందరికీ ఈత వస్తుంది కాబట్టి కొంతవరకు ఈదుకొని వెళ్ళిన తర్వాత సమీపంలో మరో బోటుకి అయితే చెన్నయ్య అనేటువంటి చెన్నయ్య అనేటువంటి మత్స్యకారుడు దొరికినట్టుగా తెలుస్తుంది. చెన్నయ్యకి అయితే ఆ బోట్ లో చికిత్స అందిస్తున్నట్టుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకైతే సమాచారం అందింది. దీంతో మిగతా 6 గురించి కూడా గాలింపు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పందించడం జరిగింది. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని అయితే తెలుసుకుంటున్న వాతావరణం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే జరిగిన సంఘటనకు సంబంధించి కూడా ఏదైతే 1వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఈ చేపల వేటకైతే మత్స్యకారులు బయలుదేరారని చెప్పి అధికారులు అయితే గుర్తించడం జరిగింది. 4వ తేదీ మధ్యాహ్నంకి అయితే బోటు ఫిషింగ్ హార్బర్ కి అయితే తిరిగి రావాల్సింది. కానీ ఈ ప్రమాదానికి గురవడం వల్ల వాళ్ళు రాకపోవడంతో మత్స్యకారులు గల్లంతయ్యారనే విషయం అయితే వెలుగులోకి వచ్చిన దీంతో అధికారులు అందరూ అప్రమత్తమయ్యారు. ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా కోస్ట్ గార్డు, మెరైన్ పోలీసులకి కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. గాలింపులు చర్యలు చేసి వాళ్ళని అయితే గుర్తించాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు కూడా ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగారు. కోస్ట్ గార్డ్ అధికారులు హెలికాప్టర్, నేవీ హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. మరోవైపు మెరైన్ పోలీసులు కూడా సముద్ర తీర ప్రాంతాలన్నింటిలో కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు మత్స్యకారుల కుటుంబాలు అయితే ఆందోళనలో ఉన్నాయి. రోదనలతో ఈ ఫిషింగ్ హార్బర్ అంతా కూడా ముందంటిందని చెప్పుకోవచ్చు. తమ కుటుంబ సభ్యులు అందరూ కూడా మత్స్యకారుల కోసం అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ప్రాణాలతో తిరిగి వచ్చేలాగా వాళ్ళని గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ప్రాంతం అంతా కూడా రోదనలతో ముందంటుంది విషాదంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ముఖ్యమంత్రి, హోంమంత్రి, అదేవిధంగా మత్స్యశాఖ మంత్రి
అచ్చెన్నాయుడు అందరూ కూడా స్పందించి అధికారులు అయితే అప్రమత్తం చేయడంతో తమ మత్స్యకారులందరూ కూడా ప్రాణాలతో బయటకు వస్తారనే ఆశాభావం అయితే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల్లో వ్యక్తమవుతుంది. మరి దీనికి సంబంధించి కూడా ముమ్మర గాలింపు చేస్తున్న నేపథ్యంలో ఆ తీరాన్ని అంతా కూడా జల్లెడ పడుతున్నారని చెప్పుకోవచ్చు. రాజు, అదేవిధంగా కారు చిన్న చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? కారు చిన్న ఇంకా ఒడ్డుకు రాలేదు. అదే సముద్రంలో ఎక్కడైతే బోటు మరామత్తు గురయ్యి బోల్తా పడిందో అదే ప్రాంతంలో కొద్ది దూరంలో అక్కడ ఉన్నటువంటి మరో బోటు మత్స్యకారులకైతే కారు చిన్న చిక్కినట్టుగా తెలుస్తుంది. దీంతో వెంటనే తక్షణమే స్పందించి అక్కడ బోట్ లో వాళ్ళకు ఉన్నటువంటి వనరుల మేరకు ప్రస్తుతానికైతే ప్రాణాపాయం లేదనే సమాచారం అయితే కుటుంబ సభ్యులకు రావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నప్పుడు కూడా అక్కడ వాస్తవ పరిస్థితి అయితే మరికొద్ది గంటలకైతే కానీ తెలియదు. కాబట్టి ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉన్నదైతే చూసుకుంటే అక్కడ వచ్చినటువంటి సమాచారం మేరకు అయితే ప్రాణాపాయం లేదు అనే విషయం అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. రాజు, అదేవిధంగా ఇంకొకటి అంటే బోటు మత్స్యకారులతో వేటకు వెళ్తున్న క్రమంలో బోటు బోల్తా పడినట్టుగా తెలుస్తుంది. అసలు ఎందుకు బోల్తా పడింది అంటే ఏ విధంగా ఏదైనా లోపం తలెత్తిందంటారా? ఉదయం నుంచి కూడా ఇదే విషయం మీద చర్చ జరుగుతుంది శ్రీజ. ముఖ్యంగా బోటు మరో కొన్ని గంటల్లో తీరానికి అంటే ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో తీవ్ర స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అప్పటికే సముద్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు తిరుగు ప్రయాణంలో తీరానికి చేరుకుంటున్న నేపథ్యంలో బోట్ అయితే బోల్తా పడినట్టుగా తెలుసు. ఎందుకంటే సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల తాకిడి ఈదురుగాలులు కూడా ఎక్కువగా ఉండడంతో ఈ బోట్ అయితే అదుపు తప్పి బోల్తా పడినట్టయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దాంతో పాటు వర్షం కూడా పడుతున్న నేపథ్యంలో బోటు మరామత్తు గురైనట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో అంటే మరికొన్ని గంటల్లో దాదాపు మధ్యాహ్నం 4వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి తీరానికి చేరుకుంటాం అంటూ కూడా ఒక గంట ముందు కుటుంబ సభ్యులతో అయితే 6 మత్స్యకారులు కూడా మాట్లాడారు. వాళ్ళు చెప్పిన ప్రకారం అక్కడ వరకు వాళ్ళు సురక్షితంగా తిరుగు ప్రయాణంలో ఉన్నారు. కానీ ఆ తర్వాత వీళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాయి. తర్వాతే ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అల్పపీడన ప్రభావంతో సముద్రం కూడా అలలు ఊగెత్తున ఎడిసిపడడం, ఈదురుగాలులు, అదేవిధంగా ఆ సముద్రం అలజడిగా మారడంతో బోట్ అయితే ప్రమాదానికి గురైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజు.